ఈరోజు మన ఈ కార్యక్రమం దేని గురించి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో సమైక్యాంధ్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈ పోరాటం జరుగుతుంది. మనం ముందు నుంచి గమనించినట్లయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు నుండి నేడు పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద ఇలా చేస్తున్న అవహేళన వరకు ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ భారతదేశం నుంచి విడిపోవడానికి కారణమైన ఈ ఉత్తరాది రాజకీయ నాయకుల కుసించిన ఆలోచనల కారణం మేము చెప్తున్నాం. ఈ ఉత్తరాది ప్రజలకు కానీ ఉత్తర భారతదేశానికి కానీ వ్యతిరేకం కాదు. మా డిమాండ్లో ఏంటంటే మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా ఆంధ్ర రాష్ట్రాన్ని మొక్కలు చేశారు. ఓకే, ఆ రోజు ఏదైతే జరిగిందో జరిగిపోయింది. పార్లమెంట్ సాక్షిగా మీ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా 5 ఏళ్లను ఒకడంటే 10 ఏళ్లను ఒకడని 15 ఏళ్లను ఒకడని మీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా ఆ రోజు మేము అనుకోకుండా చెప్పామని అంటున్నారు. నిన్న ఎప్పుడో పేపర్లో చూసాం, మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నాడు మోడీ గారు తెలీదు పేపర్లో రాసిచ్చిన చూసి మాట్లాడి అన్నాడు. పేపర్లో రాసిచ్చి చూసి ఒక రాష్ట్రాన్ని పాలించిన నువ్వు దేశాన్ని ఏం పాలించావని మేము అడుగుతున్నాం. ఎవడో ఏది పడితే రాసిచ్చే చెప్పండి, నువ్వు దేశ ప్రధానిగా పనికిరావు. ఆ రోజు మేము నీ దగ్గరికి వచ్చి అడుక్కోలేదు మాకు ప్రత్యేక హోదా ఇమ్మని. నువ్వే తిరుపతి వచ్చావు నీ రాజకీయ భవిష్యత్తు కోసం, నీ పార్టీ అధికారం కోసం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నావు. ఈ రోజు ఆ రాష్ట్రం ఒప్పుకోవట్లేదు, ఈ రాష్ట్రం ఒప్పుకోవట్లేదు అన్నావు. మేము భారతీయులు కాదు, దక్షిణ భారతీయులు అంటే మీకు అంత చిన్న చూప. మొదటి నుంచి మా దక్షిణ భారతీయులన్నా, మా దక్షిణ భారతీయ సమస్యలన్నా, మా దక్షిణ భారతీయ సంస్కృతి అన్నా మీకు లోకువా. మీ ఉత్తర భారతీయ నాయకులు చేసే కుర్చీల రాజకీయాలకు మేము మొదటి నుంచి మా దక్షిణ భారతదేశం నాశనం అయిపోతుంది. నిన్న పార్లమెంట్లో జరిగిన చూసుకుంటే మా దక్షిణ భారతీయ సోదరులైనటువంటి కొంతమంది ఎంపీల చేత మా అవిశ్వాస తీర్మానాన్ని అధికారంలోకి రాకుండా మీరు విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళ చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా మీరు అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు మీరు ఇదే జరిగితే గతంలో సమైక్యాంధ్రం వచ్చి మనం ఏం జరిగింది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ ఉందని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. మీరు ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఒకప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉందని పరిస్థితికి మీరు వస్తారని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మట్టిలో రైతు కష్టపడుతున్నాడు, బోర్డర్లో సైనికుడు కష్టపడుతున్నాడు, పట్టుకూటు కోసం ప్రతి మధ్యతరగతి ప్రజలు కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి మేము అందరూ దేశ పురోగతిలో భాగస్వాములు అయితే నువ్వు మాత్రం కన్నోలు వేసిన వాళ్ళకి, బ్యాంక్ అప్పులు వచ్చిన వాళ్ళకి బెయిలౌట్లు ప్రకటిద్దాం. ఎవరికి వచ్చేద్దాం? అంబానీకా, అదానీకా, మీకా? ధనికులకు మాత్రమే ఈ ప్రభుత్వం. అందుకే మాకు 2 డిమాండ్లు. పార్లమెంట్లో మీరు ఏవైతే చెప్పారో దాని ప్రకారం మా ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది రావాలి, మాకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. 2, ఇలాంటి సమస్యలు ఉత్పత్తి అవుతాయంటే ముందే ఊహించిన ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందే చెప్పారు, ఈ సువిశాల భారతదేశానికి ఒక రాజధాని సరిపోదు, 2వ రాజధాని కావాలి, అది దక్షిణ భారతదేశంలో ఉండాలని ఆయన ఆ రోజు చెప్పారు. ఈ రోజు మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు దక్షిణ భారతదేశానికి అంటే భారతదేశానికి 2వ రాజధాని కావాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, లాంగ్ లివ్ ఇండియా. లో మనం చూసినట్టయితే మరీ అడ్డగోలుగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడం జరిగింది. ఇది చాలా అనైతికం, చాలా దుర్మార్గం. అదే రోజున కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం విడగొట్టిన విధానాల్లో ఇవాళకి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం సేమ్ అదే విధంగా అలాగే అవలంబిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆలకీలకి వ్యత్యాసం ఏమీ లేదు. వీళ్ళు కేవలం ఈ ఓట్లు నోట్లు రాజకీయాలతో కేవలం అధికారంలోకి వచ్చి మన తెలుగు ప్రజల్ని అన్యాయంగా మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాగే కనుక బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఇదే పోకడలు కనుక పాటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది కేవలం ప్రత్యేక హోదా ఆరంభం మాత్రమే. ఇది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంతం చాలా దారుణంగా ఉంటుంది. దీని మొత్తం కూడా తారా స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మా హక్కును మేము సాధించుకుంటాం. మేము ఎవరిని అడుక్కోవట్లా. ఈ దక్షిణ భారత ప్రజలు భవతీ భిక్షాంతి మా హోగా మాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కోవట్లా. మేము పోరాడి సాధించుకునే హక్కు ఇది మేము కంపల్సరీ మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి 100% మా హక్కుని మేము మా హక్కులాగే సాధించుకుంటాం తప్ప మేము ఎవరిని అడుక్కోము. మన రాజకీయ నాయకులు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భిక్షాంతి అడుక్కోవద్దు, ఇది మన హక్కు, మీరు సాధించుకురండి అని చెప్పి మిమ్మల్ని మేము సమయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.